హాయ్ అండి, నేను మీ మహేష్ బొబ్బులి. ప్రజెంటు గోల్డ్ సిల్వర్ రేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరందరూ కూడా నాకు లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంటు 916 గ్రాము రేటు, ఒక గ్రాము 14,600 రూపాయలు అనేది ఒక గ్రాము రేటు ఉందండి. ఓన్లీ బంగారం ధర చూసినట్లయితే మనకి తులం అంటే 11.664 కాబట్టి 1,73,000 అనేది ఓన్లీ బంగారం ధర అనేది ఉందండి. 1,73,000 అనేది ఈ బంగారం ధరకి ఈ తరుగు మజూరు అన్నీ కలుపుకొని ఒక 9% వేసినా సరే 1,85,000 అనేది ఒక తులం బంగారం అనేది పడుతుందండి. అలాగే సిల్వర్ చూసినట్లయితే 2,80,000 అనేది ఒక కేజీ వెండి అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లోని ఒక తులం బంగారం ధర 1,00,000 అయిపోతుంది, పాత రోజులు వచ్చాయి, 50,000 అయిపోతుంది. ఇవన్నీ నమ్మడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పట్లో అయితే నాకు తెలిసి ఈ గోల్డ్ రేట్ అనేది తగ్గడానికి అనేది ఛాన్స్ అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి యుద్ధం అని అలా గ్లోబల్గా ఏమీ పీస్ఫుల్గా లేదు కాబట్టి ఇప్పట్లో అయితే గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గేటట్టు లేదండి. నాకు తెలిసి ఇది అంతా బాగా సర్దుమణిగిన తర్వాత, గ్లోబల్గా పీస్ఫుల్గా ఉన్న తర్వాత గ్రాము రేట్ అనేది తగ్గచ్చు. కానీ ఈ సెల్లో, ఈ టీవీలో కానీ లేకపోతే సెల్లో కానీ అందరూ చెప్పినట్టు తులం 1,00,000కి వస్తుంది, లేకపోతే 80,000కి వస్తుంది, 50,000కి వస్తుంది అనేది ఏమీ జరగదండి. ఇప్పుడు గ్రాము 916 14,600 ఉంది కదండి. బాగా భారీగా తగ్గి ఎంత భారీగా తగ్గినా సరే ఒక 916 గ్రాము రేటు 11,000 రూపాయలు అనేది ఒక గ్రాము రేట్ అనేది రాదండి. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు 11,000 రూపాయలు 916 గ్రాము రేట్ అనేది 11,000 లోపు అనేది రావడం కష్టమండి. సో ఎవరైనా ఒక గ్రాము 10,000 లేదా 9,000 అలా ఎంత తక్కువలో కొన్న వాళ్ళందరికీ కూడా మీకు గ్రాము అంటే ఆల్రెడీ గోల్డ్ కొన్న వాళ్ళందరికీ కూడా గోల్డ్ రేట్ అనేది పెరగడం మంచిదే. కాకపోతే మనకి మళ్ళీ అవసరమైనటప్పుడు కానీ లేదా ఏదైనా మ్యారేజ్ ఉండేటప్పుడు కానీ మళ్ళీ కొనాలంటే కష్టం. అలాగే మనం చూసినట్లయితే నేను చెప్పినట్టు ఈ గోల్డ్ రేట్ అనేది 11,000 రూపాయలు 916 గ్రామ్ రేట్ అనేది నాకు తెలిసి రావడం అనేది కష్టమండి. కాకపోతే ఉన్న రేటు కాస్త ఒకవేళ యుద్ధాల వల్ల వాటి వల్ల రేటు పెరిగినా సరే మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. అంటే నేను చెప్పే విధంగా ఏంటంటే ఈ 14,400 ఉన్న 916 గ్రామ్ రేటు ఒకవేళ 16,000 అయిపోయినా సరే మళ్ళీ ఏదో ఒక రోజు అంతా గ్లోబల్గా పీస్ఫుల్గా ఉన్న తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ 13,000 కనో 12,000 కనో 11,000 వరకనో అలా రావచ్చు. కానీ ఈ సెల్లోని లేకపోతే ఈ టీవీలోని చెప్పినట్టు పాత రోజులు వచ్చాయి, 50,000కి వచ్చేస్తుంది, 80,000కి వస్తుంది, 1,00,000 రూపాయలకి వస్తుంది, ఇదంతా ఒక ట్రాష్ అండి. అలాగా ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అనేది ఒకేసారి పెరిగిన ఎంతైతే ఎంత నుంచి ఎంత పెరిగిందో మళ్ళీ అంతే తగ్గిపోతుంది అంటే మాత్రం అలా తగ్గదండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదైనా గోల్డ్ పరంగా కానీ సిల్వర్ పరంగా కానీ ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ పెట్టినట్లయితే నేను మీకంటే చిన్నవాడినైనా సరే నేను నాకున్న గోల్డ్ సిల్వర్ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు కామెంట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు గోల్డ్ రేట్ అనేది ఎవ్రీడే కూడా ప్రతి షోరూంలో కూడా 11 o'clock అనేది మారుతూ ఉంటుంది. చాలామంది స్కీమ్ కట్టేవాళ్ళు ఉంటారు. ఈ స్కీమ్ కట్టేవాళ్ళు మీరు నాకు ఉదయాన్నే 7 గంటలకు కానీ లేదా 6 గంటలకు కానీ మీరు కామెంట్ పెట్టినట్లయితే లేదా ముందు రోజైనా కామెంట్ పెట్టినట్లయితే ఏ రోజైతే ఆ రోజు ఉదయం ఆ కామెంట్ చూసి మీకు గోల్డ్ రేట్ అనేది ఈ రోజు ఎలా ఉంది అనేది రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఆ రిప్లై ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు కామెంట్ పెట్టిన రోజు ఈ స్కీమ్ కట్టే వాళ్ళు రేట్ ఏమైనా ఒక గ్రామ్ మీద 300 రూపాయలు పెరిగింది అనుకోండి, మీరు ఏ షోరూంలో అయితే మీరు స్కీమ్ కడతారో ఆ షోరూమ్ ఓపెన్ చేసిన
వెంటనే మీరు ఇల్లు కట్టుకుంటే ముందు రోజు ఏదైతే గోల్డ్ రేట్ తగ్గించి ఉందో ఆ రేట్కి క్యాల్కులేషన్ అనేది పడుతుందండి. మీ అందరికీ తెలుసు కదా, గోల్డ్ స్కీమ్ కట్టేవాళ్ళు ఏ రోజు మీరు పే చేసినట్లయితే ఆ రోజుకి గోల్డ్ రేట్ ప్రకారం ఎంత వెయిట్ వస్తుందో అంత వెయిట్ అనేది ఫిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు కామెంట్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.